కేసీఆర్ గారు ఉన్న హయాంలో ఎంతో కొంత కాస్త కూస్తో మనకు నిధులు వచ్చేవి కేంద్రం నుండి. ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నాయన్న? ఇక్కడ కాంగ్రెస్ దొంగనే గెలిపించుకున్నాం. కాంగ్రెస్ దొంగనే ఓటుకు నోటు ముద్దాయి. A1 నారా చంద్రబాబు నాయుడు, A2 రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈడ కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిరు అంటే అది కూడా చాలా డేంజర్ మీటింగే పెట్టిరు. దాంట్లో ఏమున్నాయో మీకు తెలుసు, ఏం మాట్లాడుకున్నారో మీ మీడియా ఛానల్ వాళ్ళకి తెలుసు. మాకేం తెలుస్తుంది? మేము బయట మేము ఓన్లీ కార్యకర్తలమే. మాకు కూడా తెలిసే పాయింట్లు మాకుంటాయి, మేము మాట్లాడచ్చు. కానీ అది కూడా రివర్స్ కేసెస్ వేయడము, మీడియా వల్ల మీద దాడులు చేయడము, విద్యార్థుల మీద దాడులు చేయడం ఏంది? ఇది కరెక్టేనా? 10 ఏళ్ల పాలనలో ఇట్లా దాడులు ఎప్పుడైనా జరిగినాయా? ఎప్పుడైనా మీకు తెలిసి ఉంటుంది కదా. 10 ఏళ్ల పాలనలో ఎక్కడైనా దాడులు చేసినాం, బీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలు దాడులు చేసిర్రు, ఇట్లా ఎమ్మెల్యే గారు దాడులు చేసిర్రు అని ఎప్పుడైనా ఉందా? లేదు. కేంద్రం బడ్జెట్ ఇవ్వకపోతే మన తెలంగాణ అభివృద్ధి చెందలేదు అంటారా? ఇప్పుడు అభివృద్ధి చెందింది. మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి ఏం లేవు. 6 స్కీమ్లు అన్నారు, 6 స్కీమ్లు గోల్. 420 హామీలు అన్నారు, 420 హామీలు గోల్. 100 రోజుల్లో వేస్తాడు. 100 రోజులు ఇంకా కాలేవా? చెప్పండి. 10 మంది బీఆర్ఎస్ క్యాండిడేట్లని ఎమ్మెల్యేలని తీసుకున్నావు, ఇంటింటికి పోయి కండవలు కప్పినావు. ఇప్పుడు వాళ్ళని తీసుకురామనండి. 6 ఎమ్మెల్సీలను తీసుకున్నావు. పొద్దునేమో మొగుడు దగ్గర ఉండాలి, రాత్రేమో మిండళ్ళ దగ్గర ఉండేటారు చేసుకున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ప్రభుత్వం. ఒక్క స్కీమ్ ఈ స్కీమ్ చేసినావు అని చెప్పు. ఏ స్కీమ్ కరెక్ట్ చేసింది చెప్పండి? రైతుల మీద దాళ్లే, విద్యార్థుల మీద దాళ్లే, మీడియా ఛానళ్ళ మీద దాళ్లే, జర్నలిస్టుల మీద దాళ్లే. ఇవేనా మనం తెచ్చుకున్న తెలంగాణ? నిర్మలమ్మ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉందన్న? నిర్మలమ్మకి ఏం తెలుసు? మన మనిషి అని మనం అనుకున్నాం. ఇక్కడ కూడా ఇల్లు ఉంది, హైదరాబాద్ లో కూడా ఇల్లు ఉంది. ఆమె మనకే సహకరించలేదంటే మోడీ చెప్పిన మాటని నిర్మలమ్మ వినాలి కదా. ఆయన చెప్పినట్టు ఈమె చేస్తుంది. ఈడ మాకు ఒక ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ఉన్నాడు, ఆ మేస్త్రిలు ఏం చేస్తుండో తెలుస్తుంది. ఏపీకి 15,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి తెలంగాణకి గుండు సున్నా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అన్న? ఏపీకి 15 కోట్లు అంటే అది కుమ్మం ఏది బీజేపీ మొత్తము కూటిగా రాజకీయం అయింది. అసలు ఆడ గుంపు రాజకీయం అయింది కాబట్టే ఆడ ఎవరెవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందుకని ఇచ్చిండు. ఇప్పుడు దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు అయితే 8 మంది ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో వాళ్ళు 8 మంది సార్ ఉంటారు కదా, క్యాబినెట్ అది ఉన్న పొజిషన్ ని ముట్టడించి మీరు అడగండి. అటున్న బీజేపీ నాయకులకనే ఇదే చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకనే ఇదే చెప్తున్నా, ముట్టడించి ఎందుకు ఇయ్యలేరు? ముఖ్యమంత్రి చెప్తాడు మా పెద్దన్న నేను ఢిల్లీకి పోతున్నా, నేను మాట్లాడుతున్నా, నేను మోడీతో మాట్లాడుతున్నా, నేను ఆయనతో ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా దాళ్ళు చేయమని? ఇదేనా మాట్లాడేది నువ్వు అని అడుగుతున్నా. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందన్న? పర్లేదు, ఇప్పుడు వాళ్ళకైతే చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎట్లున్నాయి? పథకాలు బాగున్నాయి, కానీ ఫ్రీ బస్సు తీసేస్తే బాగుండు. కొద్దిగా ప్రజలు కొద్దిగా ఆటో డ్రైవర్లు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ ఫ్రీ బస్ అంటే 55 ఇయర్స్ ఉన్న కాడ నుంచి 50 అబవ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వాలి. మళ్ళీ అందులో కాలేజ్ పిల్లలకు వాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే మంచి సౌకర్యం ఉంటుంది. కానీ అనవసరంగా ఫ్రీ బస్ ఇచ్చేసరికి ఎవరు పడితే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఉట్టి పుణ్యాన్ని కూడా తిరుగుతున్నారు. ఒక విషయం చెప్పాలంటే, ఒకడు మాట అన్నా కానీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళిపోతారు ఇంటికి ఇళ్లకు. ఎక్కడ పెట్టినా కానీ భర్తలకు సేఫ్ లేకుండా అయిపోయింది, సంసారం మీద గాలి లేకుండా అయిపోయింది, ఎటు పడితే అటు పోతున్నారు లేడీస్ కూడా. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కాస్త కూస్తో అయినా తెలంగాణకి కేంద్ర బడ్జెట్ ఇచ్చేవారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటారు? మరి ఏం వేసి చూద్దాం. ఒకవేళ ఇప్పుడు ఉండకపోయినా మళ్ళీ ఈసారి సమావేశాలలో శీతాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా సమావేశాలు ఉంటే అప్పుడు పెడతారేమో, చూద్దాం, వేచి చూద్దాం.